కోర్కెలు తీర్చే కొంగు బంగారం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం రేపు అంగరంగ వైభవంగా జరగబోతోంది. అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. బావిలో వెలిసిన బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు వడివడిగా జరుగుతూ ఉన్నాయి. ఓవైపు భక్తుల కోసము ఏర్పాట్లను వడివడిగా పూర్తి చేస్తున్నారు అధికారులు. మరోవైపు కళ్యాణ మండపం కూడా సిద్ధమవుతుంది. లోక కళ్యాణం కోసం జరిపించే అమ్మవారి కళ్యాణం కోసం భారీ ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఆద్యాంతం కన్నుల పండుగ అయితే ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అయితే కళ్యాణానికి వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ఇప్పటికే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. భక్తుల కోసము భారీగా అయితే టెంట్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్ లో వచ్చే విధంగా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు అమ్మవారి కళ్యాణ మండపం కూడా సుందరంగా ముస్తాబవుతోంది. కళ్యాణ మండపాన్ని మనం విజువల్స్ లో చూడొచ్చు. బంగారు వర్ణంలో ఎంతో అందంగా అయితే కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారు. అక్కడ ఇక అమ్మవారి ఆలయాన్ని కూడా రంగురంగుల పూలతోటి సుందరంగా ముస్తాబు చేశారు. ఇక ఇటు భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ అయితే ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలు అయితే జరగబోతూ ఉన్నాయి. దాదాపు 1000 మంది పోలీసుల వరకు కూడా రేపు విధుల్లో ఉండి భద్రతకు సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. మరోవైపు కళ్యాణం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బల్కంపేట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయని ఇప్పటికే పోలీసు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. ఈసారి కూడా అదే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఏ విధంగా జరగబోతుంది, ఎంతమంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అమ్మవారి కళ్యాణము అంగరంగ వైభవంగా రేపు ఉదయం 3 గంటల నుంచి గణపతి హోమంతో మొదలవుతుంది. అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. మరి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారము మరి బల్కంపేట వెల్ఫేర్ అసోసియేషన్ అయితేనేమి, వివిధ పార్టీలు అయితేనేమి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి స్వచ్ఛందంగా అమ్మవారి కళ్యాణం రోజు అన్నదానాలు చేయడానికి బల్కంపేట చుట్టుపక్కల ప్రాంతాల అసోసియేషన్లు కూడా సిద్ధంగా ఉన్నారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మరి దేవాలయ అధికారులు కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. మరి ఏర్పాట్లను కూడా మరి ఇంతకుముందే మా సనత్ నగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారం రోజుల నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడెక్కడ ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ వివిధ అధికారులు అన్ని రకాల జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే కానీ, పోలీస్ సిబ్బంది కానీ, మున్సిపల్ కానీ అందరికీ తగిన సూచనలు మరి ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఎమ్మెల్యే గారి అనుభవంతో మరి గత 10 సంవత్సరాలుగా ఆయన నిర్వహించినటువంటి ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన అనుభవాన్ని అందరితో షేర్ చేసుకుంటూ అందరినీ కలుపుకొని అన్ని పార్టీలను కలుపుకుంటూ మరి ఈ ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి రేపు జరగబోయే కళ్యాణానికి మరి తెలంగాణ ప్రాంత వాసులే కాదు, మరి తెలంగాణ రాష్ట్రం వెలుపల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా వస్తారు. వారికి అందరికి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా క్యూ లైన్ చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా వాలంటరీగా లోకల్గా ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళం సహకరిస్తాం. వాలంటరీగా మా యొక్క సహకారాన్ని టెంపుల్కి అమ్మవారి సేవలో ఉపయోగిస్తాం. ఇక్కడ వడివడిగా అయితే ఏర్పాట్లు చేస్తున్నామని ఇక్కడ ఈ టెంపుల్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు ట్రాఫిక్ కి సంబంధించి కూడా రేపు ఈ ప్రాంతం అంటే రేపు కళ్యాణ మహోత్సవం, ఎల్లుండి రథోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరగబోతోంది. 2 రోజుల పాటు కూడా ఈ బల్కంపేట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని కూడా ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులతో పాటు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బల్కంపేటలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం కోసం అయితే ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. గతంలో జరిగినటువంటి తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. ఇక రేపు ఉదయం 3 గంటల సమయంలో అయితే గణపతి హోమంతో పూజా కార్యక్రమాలు అనేవి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ
వైభవంగా జరిపించేందుకు కూడా వడివడిగా ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే బల్కంపేటలో ఇటు అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున రేపు భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి లోటుపాటు లేకుండా అన్ని ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. అంటే గత సంవత్సరం అయితే 6 లక్షల వరకు కూడా భక్తులు వచ్చారని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. ఈసారి అంతకు ఎక్కువగానే భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఇటు మెడికల్ క్యాంపులు కావచ్చు, తాగునీటి సదుపాయం కావచ్చు, అదేవిధంగా భద్రతకు సంబంధించి పోలీసు బందోబస్తు కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లను అయితే వడివడిగా చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV, హైదరాబాద్.